నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో. వాళ్ళు ఏం మాట్లాడినా, ఏ స్టెప్ వేసినా సరే అది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంటుంది. అందులో మొదటి వరుసలో ఉన్నవాళ్ళు కొడాలి నాని అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే నాని చేసే వ్యంగ్యమైన వ్యాఖ్యలు అవనివ్వండి, ఆయన మాట్లాడే తీరు అవనివ్వండి, వాళ్ళు వెటకారంగా ఎదుటి వాళ్ళని కించపరుస్తూ ఆయన చేసే ప్రసంగాలు అవనివ్వండి, చాలా 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 వైరల్ అవుతున్న నేపథ్యం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన మాట్లాడే మాటలు చాలామందిని, ఆ చిన్న ఆయనను ఇంకోన్నను చాలామందిని ఆయన ఇష్టం వచ్చినట్లుగా తన నోటి దురద నిత్యం తీర్చుకుంటూనే ఉంటారు. సో కాలక్రమేణా 2019 నుంచి 24 వరకు ఆయన ఆడింది ఆట, పాడింది పాట. కానీ బ్యాడ్ టైం మొదలైపోయింది 2024 నుంచి. సో అతి దారుణంగా కొడాలి ఓడిపోవడం, తర్వాత ఆయనకి అనారోగ్య సమస్యలు, ఆరోగ్యం బాగోపోవడం, చాలా ఇబ్బంది పడడం, కొడాలి నాని చాలా డేంజర్లో ఉన్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యం. సరే, ఎవరికి కూడా ప్రాణహాని ఉండకూడదు, అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి. కానీ కొంతమంది మాట్లాడుతున్న తీరుకి లైఫ్లో అయితే వీళ్ళని క్షమించకూడదురా అనే విధంగా ఉంటుంది రాజకీయ నాయకుల్లో. అందులో ముఖ్యంగా కొడాలి నానిని టార్గెట్ చేసిన నేపథ్యం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికీ కొడాలి నానిని క్షమించరు. అంత దారుణంగా ఆయన మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అవనివ్వండి, లేకపోతే రంభా ఊరవసులు వస్తారా, దోమలు కొట్టకపోతే అని ఈ రకంగా మాట్లాడడం అన్నది, అంత వయసు వ్యక్తి, పెద్ద వ్యక్తి, అందులో ఉన్న మనిషి, ఆ పార్టీ నుంచి వచ్చిన మనిషి, దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి, అలాగే లోకేష్ గారిని కళ్ళ ముందు పెరిగిన వ్యక్తిని అతన్ని కూడా చాలా దారుణంగా మాట్లాడడం. అందుకనే వాళ్ళు అసలు ఈయన్ని ఎట్టి పరిస్థితులను కూడా క్షమించరు. అయితే ఇప్పుడు కొడాలి కష్టాలట. ఏంటి కొత్తగా కొడాలి కష్టాలు ఏమొచ్చినాయి? ఆరోగ్య సమస్యల నుంచి ఆయన బయటపడ్డాడు, ఇప్పుడు చలాకీగా తిరుగుతున్నాడు, అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. కానీ ఏదో ఉంది అని. ఏంటది? జగన్పై తీవ్ర అసంతృప్తితో కొడాలి నాని ఉన్నారన్న ప్రచారంలో ఇప్పుడు నిజమంతా. మరి ఇటీవల రాజకీయాల్లో కొడాలి పెద్దగా కనిపించట్లేదు, అది అందరం చూసిన అంశమే. మరి జగన్ మావిగన్ రాజధాని ప్రతిపాదనను సమర్థించలేదు అట నాని గారు. ఎందుకు, ఏమైంది? మరి కొడాలి నానితో పాటు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారి తీరుపై కాస్త గుర్రుగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నట్లు పూర్తిగా వస్తున్న ప్రచార నేపథ్యం. మరి ఆ ప్రచారంలో నిజమెంతో అబద్ధంతో రాజకీయాలు చాలా అంశాలు వస్తుంటుంది, కానీ ఇదొక అంశం. మరి రాజధాని విషయంలో తరచూ స్టాండ్స్ మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అధినేతపై కొడాలి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్న నేపథ్యం. సరే, ఈయన ఏదో ఆగ్రహంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే ఆయన ఏం పెద్ద పట్టించుకుంటే వ్యక్తి ఏం కాదు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటూ వచ్చాడు. ఆగ్రహం అవన్నీ కూడా ఆయన దగ్గర నడవు. ఆయన మీద ఆగ్రహం ఉన్నారంటే బయటకు పో అంటారు. సో అది పెద్దగా పరిగణలోకి తీసుకునే అంశం కాదు కాబట్టి పెద్దగా దాన్ని ఏం పట్టించుకోరు కాబట్టి ఆగ్రహాలు అవి ఉండవు. బాసు ఇలాగ కాదండి అన్న, ఇలా చూడండి, అలా చూడండి అని ఏమన్నా ఆయన కాళ్ళబేరానికి వచ్చి ఆయన బతిమాలుకుంటే ఏమన్నా ఆలోచిస్తాడేమో తప్పించి ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన మీద సీరియస్ అయినా రాజకీయ భవిష్యత్తు ఆ పార్టీలో ఉండదు. ఇంకా అందులో ఎటువంటి అనుమానం ఉండదు. మరి కృష్ణా, గుంటూరు జిల్లాలో పార్టీ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళనలో వాళ్ళు ఉన్నారు అని మావిగారి నినాదంతో. గత ఎన్నికల్లో అమరావతి రైతుల ఆగ్రహం ఓటమికి మెయిన్ రీజన్ అన్నది వాస్తవం. చాలా ఉండొచ్చు, కానీ ప్రధానంగా అదొక అంశం కూడా ఉన్నది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం రాజధాని అన్నారండి ఆయన, అక్కడ ఓడిపోయారు. ఇక్కడ రాజధాని ప్రాంతంలో అన్నారు, ఇక్కడ ఓడిపోయారు. రాయలసీమ ప్రాంతం అన్నారు, హైకోర్టు అన్నారు, అక్కడ ఓడిపోయారు. మరి ఇంకా దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? 3 ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని వ్యతిరేకించినాయని అనుకున్నారు. అది ఏంటి? 3 రాజధానుల అంశం ఆయన తీసుకొచ్చారు కాబట్టి. మరి ఇప్పుడు మళ్ళీ అదే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మా రాజకీయ భవిష్యత్తు ఏంటి, మిమ్మల్ని నమ్ముకున్న మహాప్రభు అని చెప్పి వాళ్ళ ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారట. మరి రాజకీయంగా తీవ్రంగా నష్టం జరుగుతుందనే నేతలు భావిస్తున్నట్లు ఇప్పుడున్న సమాచారం. మరి మావిగన్ ప్రతిపాదనతో ఆ 2 జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని. కొడాలి నాని లాంటి వ్యక్తులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? పార్టీ కార్యక్రమాలకు మనం కొన్ని రోజులు దూరంగా ఉందాము, ఈ నినాదంతో మనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే గుడివాడ ఇప్పుడు ఆయనకి గుండెకాయ, సో ఆ గుండెకాయే ఇప్పుడు ఇబ్బందికర పడింది, అది ఆపరేషన్ వరకు వెళ్ళింది. ఆయన పర్సనల్గా కూడా ప్రాబ్లం అయింది. అక్కడ గుండెకాయలో చూసుకునే నియోజకవర్గంలో కూడా ఆయన పవర్ పోయింది ప్రస్తుతానికి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా రాజధాని అనే అంశం. ఎందుకంటే రాజధాని అనేది 5.5 కోట్లకి
ప్రధానంగా ఫోకస్ పెట్టే అంశం అండి. ప్రతి ఒక్కరు దాని మీద మాట్లాడుకుంటారు. అది మీరు పెట్టినా, ఇంకొకరు పెట్టినా, ఇంకో పార్టీ పెట్టినా రాజధాని అనేది ఉండాలి. సరే ఎంతెందుకు, అంతెందుకు ఇవన్నీ కూడా వేరే వేరే చర్చలు. అంత అవుతుందా, అంత అవ్వదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రాజధానినే మనం ఇది కాదు, అక్కడొద్దు. మొదట్లో జరిగింది అదే కదా 2014లో అంటే అప్పుడు ఓకే అన్నారు. ఆ తర్వాత కాలక్రమేణా 3 రాజధానులు అన్నారు. అది ఒక ఉప్పెనలా ఎళ్ళింది. అది వైఎస్ఆర్‌సీపీకి ముప్పు తెచ్చిన దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు మళ్ళీ అదే రాజధాని అంశం తీసుకొస్తే ఈ టైంలో ప్రజలు మరి ఏమనుకోవాలి? ఇది పార్టీకి పెద్ద దెబ్బ. సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అని జరుగుతున్న ప్రచారం. మరి సెల్ఫ్ గోలా లేకపోతే రియల్ గోలా అన్నది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. అయితే అమరావతికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మావిగన ప్రతిపాదన. రాజధానికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త కారిడార్‌ను క్యాపిటల్‌గా చూపించే ప్రయత్నం అయితే ఆయన చేశారు. మరి జగన్ ఆలోచన క్షేత్రస్థాయిలో విఫలమైందా? పాజిటివ్ అయిందా? ప్రజల్లోకి వెళ్ళకపోగా తిరిగి పార్టీని డ్యామేజ్ చేసిందని చెప్పి కొందరు భావిస్తున్నారు. మరి కొడాలి నాని వంటి వాళ్ళు బలంగా ఇది నమ్ముతున్నారు అని. మరి బలహీనపడిన పార్టీని బలోపేతం చేయాలి. మావిగన్ కామెంట్స్పై నాని తెగ బాధపడుతున్నారట. మరి గుడివాడ లాంటి నియోజకవర్గంలో కష్టమని కూడా ఆయన భావిస్తున్నారట. ఇలా ఏలో అంటే మన పని అయిపోయిందిరా దేవుడా అని. మరి కేవలం కొద్ది మంది మాటలకు ప్రాధాన్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారా? మరి జగన్ పట్ల పూర్తిగా వ్యతిరేక భావనతో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? మరి అధినేత అలా చేయడం ఏమిటనేది కొడాలి నాని నుంచి ఎదురవుతున్న ప్రశ్న. రాజధానుల విషయంలో తరచూ స్టాండ్ మార్చడంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి తమలాంటి వారి రాజకీయ భవిష్యత్తు పతనం అవుతుందనే భావనలో చాలామంది నాయకులు ఉన్నారని, వైసీపీలో ఆశించిన స్థాయిలో పని చేయలేనని నాని ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చేశారట. మరి కొడాలిని జగన్మోహన్ రెడ్డి బుజ్జగిస్తారా లేకుంటే వదిలేస్తారా? ఇది చాలామందిలో ఉన్న ప్రశ్న. ఆయన వదిలేస్తారా అనే అంశం పక్కన పెడితే దీని మీద ఒక కొడాలి నాని అసంతృప్తిగా బహిరంగంగా కొంతమంది వ్యక్తుల దగ్గర మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇలాగ చాలామంది ఉన్నారు అని. ఇప్పుడు అనవసరంగా మళ్ళీ దీన్ని తీసుకొచ్చారు. 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏమైనా పొరపాట్లు చేస్తే లేదా అమరావతిలో ఏమైనా అవినీతులు చేస్తే దీని మీద మనం ఫైట్ చేస్తే ఈయన ఎలాగైనా పాదయాత్ర అనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ప్రజలకు చేరువైతే 2029 ఆశాజనకంగా ఉంటుందేమో అన్న ఆశ మీద ఆయనే నీళ్లు పోసేశారు. ఇప్పుడు మావిగన్ అన్నది అది వ్యతిరేక స్వరం తీసుకుంటే పరిస్థితి ఏంటి? నియోజకవర్గాల్లో కూడా తిరిగే పరిస్థితి ఉండదు. మీరున్న కాలంలో మావిగన్ అని మానేసి వేరే వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మావిగన్ చేస్తాం, అది చేస్తాం, 3 ప్రాంతాలు చేస్తాం, ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా తీవ్ర అసంతృప్తికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అనవసరంగా కోరి కొని తెచ్చుకున్న ఇబ్బందికర పరిస్థితులు పార్టీకి అని అందరూ వాపోతున్న నేపథ్యం. మరి దీన్ని కొడాలి నాని ముందే గుర్తెరిగారట. మీకు నమస్కారం మహాప్రభు అని చెప్పి ఆయనక రాజకీయాల నుంచి దూరంగా ఉండే ఆలోచనలు ఇప్పుడు చేస్తున్నట్లుగా వస్తున్న ప్రచారం. మరి వాస్తవం ఏంటన్నది ఆయనే చెప్పాలి.